మామ, ఈ అమ్మాయి నాకు ఇన్స్టాలో పెట్టిన మెసేజ్కి నేను ఏమని రిప్లై ఇవ్వాలి మామ? హలో మామ, వెల్కమ్ టు డే 25 ఆఫ్ 45 డేస్ దీక్ష. మామ, ఈ అమ్మాయి పెట్టిన మెసేజ్కి మనం ఏం రిప్లై ఇవ్వచ్చు మామ? అసలు ఏం రిప్లై ఇవ్వచ్చు? ఒకసారి మెసేజ్ చూడండి. నేను వైజాగ్లో ఉంటున్నా. ఒక 1 month నుంచి బిఫోర్ దట్ ఐ రెగ్యులర్లీ యూజ్ టు విజిట్ టెంపుల్, బట్ ఇప్పుడు మీ దయ వల్ల డైలీ అమ్మని చూస్తున్నా అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలు మామ, ఇది చాలు. బ్లాగ్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, అమ్మవారి ముడుపు కట్టుకుంటూ, అమ్మ నీ దయతో నేను చేసే ఈ పని నుంచి వచ్చే పాజిటివిటీని నలుగురికి స్ప్రెడ్ చేయడానికి డైలీ వ్లాగులు చేసుకుంటానమ్మా అని చెప్పేసి అమ్మవారికి చెప్పి మరి నేను డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది నా కోసం అయితే అస్సలు స్టార్ట్ చేయలేదు మామ. నేను చేసే ఈ పని నాలో మార్పు కోసం, నేను చేసే పనిలో మార్పు కోసం, ఒక పాజిటివ్ వైపు, ఒక శక్తివంతమైన పవర్ నాకు రావాలి అని దేవుడిని స్మరించుకుంటూ నేను రెగ్యులర్గా వెళ్తాను టెంపుల్కి, డైలీ వ్లాగ్స్ చేస్తాను అని చెప్పేసి మన ఫాలోవర్స్కి, మన మామాస్కి నేను చెప్పాను మామ. సో ఇది నేను ఫస్ట్ రోజు నేను ఎవరు మెసేజ్లు చూసినా, రీల్స్ చూసినా, చూడకపోయినా, మెసేజ్లు పెట్టినా నేను ఎవరిని ఇదే అనుకోలేదు. బట్ నా పని నేను రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తున్నా. ఎవరు చూసినా చూడకపోయినా నేను రెగ్యులర్గా డైలీ మినీ వ్లాగ్, ఈ 45 days డైలీ వ్లాగ్ చేస్తాను అని మాట ఇచ్చుకున్నాను. ఆ మాట ప్రకారం కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉన్నాను. సో ఈ ప్రాసెస్లో ఎవరైనా చూస్తున్నా చూడకపోయినా, ఒక్క వ్యూ వెళ్ళకపోయినా నేను కేర్ చేయలేదు. నా పని నేను ప్రాపర్గా, అది వెళ్ళకపోయినా ప్రాపర్గా ప్రజెంట్ చేస్తున్నా. సో ఇందులో నేను మళ్ళా నేర్చుకున్నది ఏంటంటే, ఒక పని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తూ వెళ్ళిపోవడమే మన ధర్మం. రిజల్ట్ అనేది ఆ పైవాడిదయ్యా. సో చూశారు కదా రిజల్ట్ అనేది. ఒక లేడీ, అన్న ఇది పరిస్థితి, మీ వల్ల డైలీ నేను అమ్మవారిని చూస్తున్నాను అని మనస్ఫూర్తిగా మెసేజ్ పెట్టింది. ఇలాంటి మెసేజ్ చాలా ఉన్నాయి. బట్ నాకు ఈ మెసేజ్ చూడంగానే నాకు చాలా, అంటే నేను చేస్తున్న పని మీద నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది మామ. సో ఇది చాలా మామ నాకు. నేను ఒకటే ఇచ్చేది, మీకు కూడా చెప్పాల్సింది ఏమన్నా ఉంది అంటే, మీరు చేస్తున్న పని మీద అది రిజల్ట్ పక్కన పెట్టి స్టార్ట్ చేసి ఆ పనిని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి మామ. సో ఎవ్వడు మిమ్మల్ని ఆపలేడు, ఎవ్వడు ఆపడు కూడా.